మీరు చూసిన రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు అమెజాన్ ఫ్రెష్లో కనుక గ్రాసరీస్ లాంటివి ఆర్డర్ పెట్టి మీకు ఏమైనా ఐటమ్స్ మిస్ అయినప్పుడు మీరు కస్టమర్ కేర్కి ఎలా కాంటాక్ట్ అవ్వాలి అండ్ కస్టమర్ కేర్ని ఎలా రిఫండ్ అడిగి తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాబ్లం ఇష్యూ ఏంటంటే, సో మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్లో ఏమైనా ఐటమ్ రాకపోతే సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మీరు మీ ఆర్డర్స్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఆర్డర్ డెలివర్డ్ అని మీకు కనిపిస్తుంది కదా మీ ఆర్డర్ హిస్టరీలో. సో ఆ పేజ్ అయితే ఓపెన్ చేయండి. మీకు నేను సిస్టంలో అయితే చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూడొచ్చు, నీడ్ హెల్ప్ విత్ దిస్ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ కాంటాక్ట్ కస్టమర్ సర్వీస్ అని కనబడుతుంది చూడండి. సో అది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మీకు ఆప్షన్ మొబైల్లో కూడా అయితే ఉంటాయి. సో మొబైల్లో కూడా మీరు సేమ్ ఫీచర్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో మొబైల్లో కూడా మీకు సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు అలా క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆర్డర్స్లోకి వెళ్ళండి. సో ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఆర్డర్ చేశారో ఆ ఐటమ్, అంటే మీకు ఏదైతే ఐటమ్ మిస్ అయిందో మీకు ప్రీవియస్ ఆర్డర్స్ హిస్టరీ అంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఆ ఆర్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఐటమ్ ఏదైతే మిస్ అయిందో అది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేను ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఐటమ్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ మై ఆర్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీరు దీన్ని క్లిక్ చేయొచ్చు. సో నేను దాన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది, చాట్ విత్ అస్ అని చెప్పేసి, స్టార్ట్ చాటింగ్ నౌ. సో ఇక్కడ మీరు ఫోన్ కాల్ కూడా రిక్వెస్ట్ అయితే చేయొచ్చు. మీరు తెలుగు ఉంది, తమిళ్ ఉంది, హిందీ ఉంది, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో చాట్ ఈస్ ద ప్రిఫర్డ్ అండ్ రికమెండెడ్ ఆప్షన్ అనమాట. మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది చాట్ ఆప్షన్ అనేది. సో మీరు చాట్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు చాట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు కస్టమర్ కేర్ ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతూ ఉంటాడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చాట్ విత్ అన్ ఏజెంట్ ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు. సో ఏజెంట్ కనెక్ట్ అయ్యే లోపు మీ ఇష్యూని మీరు ఐడెంటిఫై చేయొచ్చు, డిస్క్రైబ్ చేయొచ్చు. నేను ఐటమ్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ ఆర్డర్ అని ఇస్తున్నా. సో ఎంటర్ చేశా. సో సమ్ పర్సన్ అయితే కనెక్ట్ అయ్యాడు, కస్టమర్ కేర్ ఏజెంట్ కనెక్ట్ అయ్యాడు. సో నేను ఆల్రెడీ నా మెసేజ్ టైప్ చేశాను కాబట్టి సో ఇప్పుడు రిప్లై ఏమిస్తాడో చూద్దాము. బనానా 500 grams. సో ఏ ఐటమ్ మిస్ అయిందని అడిగితే నేను ఐటమ్ నేమ్ అండ్ నేను ఆర్డర్ చేసిన వెయిట్ ఎంతో, ఐటమ్ వెయిట్ అది మెన్షన్ అయితే చేశా. సో వాళ్ళు ఇప్పుడు చెక్ చేస్తారు. సో సమ్ టైమ్స్ వాళ్ళు రిప్లై అవ్వడానికి అయితే టైం తీసుకుంటారు. సో మీరు పేషెంట్గా అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే సో వాళ్ళు కస్టమర్ కేర్ చాలా ప్యారలల్గా చాలా టికెట్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మీరు కొద్దిగా పేషెంట్గా వెయిట్ చేస్తుంటే వాళ్ళు రిప్లై అయితే ఇస్తారు. సో మీ ఇష్యూ అయితే సాల్వ్ అయితే అయిపోతుంది 99%. సో రిఫండ్ ఎలా పంపించాలి అని అడుగుతున్నారు. సో నేను అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఒకవేళ మీ ఒరిజినల్ పేమెంట్ ఒకవేళ మీరు యూపీఐ చేసి ఉంటే, లేకపోతే మీరు కార్డ్ నుంచి పే చేసి ఉంటే మీరు వాటికి రిఫండ్ చేయమంటే వాటికే రిఫండ్ అయితే చేస్తారు. సో అలాంటి కేసెస్లో యూపీఐ అయితే ఇన్స్టెంట్గా అయితే వచ్చేస్తుంది. అదే మీరు ఒరిజినల్ కార్డు అలాంటి పేమెంట్స్ చేశారనుకోండి, మీకు టైం అయితే పడుతుంది అనమాట. ఒక్కొక్కసారి 2-3 days టైం అయితే పడుతుంది మీ కార్డ్ పేమెంట్ మీరు రిఫండ్ తీసుకుంటే మాత్రం. అదే యూపీఐ కానీ అమెజాన్ పే బ్యాలెన్స్ కానీ మీకు ఇన్స్టెంట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక మీరు చూడొచ్చు, నాకు 2 to 3 hours నా అమెజాన్ పే బ్యాలెన్స్కి అయితే యాడ్ అయితే చేసేస్తున్నారు. సో మనము ఇక చాట్ని ఎండ్ చేసేయచ్చు. సో ఎండ్ చాట్. సో చాట్ ఎండ్ చేసేసా. సో చాట్ ఎండ్ అయిపోయింది. సో దట్స్ ఇట్ అనమాట. ఇంకా మనం చేయాల్సిన పని అయితే ఏం లేదు, మన ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. సో మన అమౌంట్లో మన పే బ్యాలెన్స్లోకి మీరు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఆ పేమెంట్ మెథడ్లోకి మీ క్యాష్ బ్యాక్ అనేది మీ రిఫండ్ అనేది మీకు క్రెడిట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఎలా రిఫండ్ రిక్వెస్ట్ చేయాలి అమెజాన్లో అని చెప్పేసి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.